అరే ఇలా నిన్ను బదిలే నువ్వేమనుకుంటున్నావు కానీ నువ్వు ఏడికొచ్చే మాట్లాడుతున్నావు మరి చేస్తానికి నీ కొడుకేం తప్పుందిరా నీ బిడ్డకి చెప్పురా ఆడపిల్ల ఎందుకుంటారా ఆగు ఎందుకుంటా ఆగు బాబు మా బాబునే కొడతావా నీకెంత ధైర్యం వామ్మో ఇదంతా కలనా నేను మా మామను కొట్టుడైంది భవానీ నన్ను కొట్టుడైంది నేను భవానీ కొట్టుడైంది భవానీ ఇంటికి పోడైంది మా బాబు నన్ను చర్రుడైంది ఇంకా మా అత్తమ్మ కూడా వచ్చి తిట్టుడైంది మా చెల్లె నన్ను అడుడైంది వీళ్ళందరూ నా మీద పడుడి ఇంకా ముసలిది తావు కళ్ళకు అమ్మో యాపా ఇంత కలనా నయ్యమైంది నిజంగాలే పోవాలి టైం ఎంత ఇప్పటిదాకా వండనా తానమైతే ఇద్దాం బిడ్డ అన్నం తిందురా బిడ్డ పొద్దుకి కూడా తినలేదురా నువ్వు ఇట్లా ఎందుకు ఆలోచించుకుంటూ కూర్చుంటావు బిడ్డ నాకు ఇప్పుడు ఆకలి లేదు బాపు నేను తర్వాత తింటా నువ్వు గట్లంటావేంది బిడ్డ రా తిందా గట్లానికి బిడ్డ తిందాం పొద్దుకి కూడా తినలేదురా నువ్వు తినిపో బాపు నేను వస్తున్నా ఎందుకు బిడ్డ అంత రాంతున్నావు దా తిందాం నేను పెడుతున్నా అన్నం పెడుతుందా బిడ్డ ఇంట్లో పని బయట పని మొత్తం చేసుకుని రెడీ అయితే నీళ్ళు కూడా పడతాయి పోరు ఇంకా లేవలే ముద్దు వండుకున్నట్టు వండుకుంటది అక్క ఏం చెప్తున్నావు కనబడతలే చెల్లె ఆడుకుంటున్నా నిద్ర మబ్బు ఇంకా పోనట్టుంది సరే గాని నానమ్మ లేచిందాయే ఎడుక పోతాన్నది కదా ఇంకా లేవ్వలే అక్క నిన్న వదినని కొట్టిండు కదా అన్న అదే ఆలోచించుకుంటున్నది సరే గాని పాల ప్యాకెట్ తీసుకొచ్చి స్నానం చేసుకోపో ఆగు ఆ ముసలి ఎట పోతుంది కదా అని చెప్పేసి నువ్వు కూడా పోయావు దాని సోపతి నన్ను తీసుకోవతుంది నేను పోతా అయ్యే రేపు మనకు పిల్లన పిల్లడ ఉడితే ఏం పెట్టి చస్తావు కట్టం చేసే తెలివి నీకు కనీసం నేను చేసిన పైసలన్నా కూడా పెట్టుకొని రేపో మాపో వచ్చే ముసల్దాని కోసం లక్షలు లక్షలు పెట్టుడు అవసరమా పోయేది ఎట్లా పోతుంది సావని ఏంది అప్పటి నుంచి చూస్తున్నా చూస్తా ఉంటే బాగా మాట్లాడుతున్నావా భవాని ఎట్లున్నవే పానం కులాసుందా మంచిగా ఉన్నక్క నువ్వు మంచున్నావా మంచిగానే ఉన్నానే నీ అంత చదువుకోలేదు గాని ఏదో నా అనుభవంలో ఒక్క మాట చెప్తానే ఏమనుకోవద్దు. ఏంటిది అక్క చెప్పు. అది మరి మనం ఎంత చదువుకున్నా ఎంత పెద్ద జాబ్ చేసినా కుటుంబం మొత్తాన్ని సాగినా సరే ఎంతైనా ఆడపిల్లలమే. అంత కోపం ఉండొద్దే, ఆడపిల్లలం కదా, కొంచెం అణిగి మణిగి ఉండన్నే. కోపం కాదక్క, అట్లా నా కోపం కనబడుతుంది కానీ నా బాధ కనబడతలేదు మీకు. నేను ఒక్కదాన్ని ఎన్న ఎలా తీసుకురావాలి? అటు ఇంట్లో సామానని, బయట అని, ఆ ముసలిదానికి హాస్పిటల్ కని, దాసు కూడా నాకు ఇంత సాయం చేస్తే నేను ఎందుకు అట్లా కోప్పడతా చెప్పు? నన్ను ఎవరు అర్థం చేసుకునేది? మామయ్య వచ్చి నన్నే పైసలు అడుగుతాడు, మా ఆడబిడ్డలు వచ్చి నన్నే పైసలు అడుగుతారు. నేను ఒక్కదాన్ని ఎక్కడి నుంచి తేవాలక్క? నేను చేసేది ఒక్క ఉద్యోగం, 10 చేతులు లేవు, 10 ఉద్యోగాలు చేస్తలేను.
నువ్వు అన్నది నిజమేనే, కాదని నేను అంటలేను. కానీ ఎంత సంపాదించినా కూడా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ కి వెళ్ళక కోపానికి వచ్చి అది ఎవరి మీద చూపించాలో అర్థం కాక భార్య స్వతంత్రం నీ మీదనే ఉంటదని ఏదో కాస్త కోపంగా మాట్లాడి ఆ విషయంలో చేసుకున్నాడు కావచ్చే. ఆ మాత్రానికి ఇంత కోపానికి వస్తే ఎట్లా? సరే అక్క, నువ్వన్నదే నిజం అనుకుందాం. మరి నువ్వన్నట్టే నేను కూడా ఎవరి మీద కోపం చూపెడతా? నా అనుకున్న నా భర్త మీదే కదా. ఆయననే నన్ను అర్థం చేసుకోకపోయినాక నేను ఎవరికి చెప్పుకోవాలక్క? నేను ఎవరి ఇళ్ళని నిల్లదిత్తన్నదంతా నా వాళ్ళు, నా ఇళ్ళని నేను నిల్ల తీసుకుంటా. లేకపోతే నాకేం అవసరం అక్క? ఇంటి కోడల్ని దర్జాగా బతకాల్సిన అవసరం నాకు లేదా? నా ఇల్లు, నా వాళ్ళు, నా కుటుంబం అనుకునేప్పటికే నేను బయటికి పోయి ఉద్యోగం చేస్తున్నాక, లేకపోతే నాకేం అవసరం? ఇది ఒక్కసారి కాదు, మస్తు సార్లు ఇట్లనే జరిగింది. మొన్న నాడు కూడా ఇట్లనే ఏదో టాపిక్ మీద లొల్లత్తే వాళ్ళందరూ ఒక దిక్కు మాట్లాడిరు, నన్ను ఒకదాన్ని చేసిరు. అంటే నేను ఆ కుటుంబంలో ఒకదాన్ని కాదా? నాకు ఆ ఇంట్లో విలువనే లేదా? చెప్పక్క. అట్లని కాదే, కుటుంబం అన్నాక కలహాలు వస్తాయి. చదువుకున్న దానివి, లోక జ్ఞానం తెలిసిన దానివి, పెద్ద కుటుంబం కదా, మాట మీద మాట ఏదో ఒకటి వస్తూనే ఉంటది. నువ్వే సర్దుకోవన్నే ఇంత చేస్తున్నావు. ఒక్క చిన్న మాటతోటి ఎందుకు చెడ్డదానివి అవుతావే? కొంచెం అర్థం చేసుకో, ఇంకొంచెం ఓపిక తెచ్చుకోవే. నువ్వు కూడా వాళ్ళలాగా నాకే నచ్చ చెప్పాలని చూస్తున్నావు అని ఒక అక్కగా చెల్లె బాధ అర్థం చేసుకుంటలేవక్క. భవాని, నేను ఏది చెప్పినా నీ మంచి గురించే చెప్తా. ఇవాళ రేపు రోడ్డు మీద ముచ్చట్లు మంచిగా లేవు. అందుకే కదా ఎంత చదువుకున్నా ఎంత ఏది చేసినా ఆడపిల్లని బయటికి పంపాలంటే భయపడతారు. కానీ దాసు మంచోడే, నీ తెలివిని గుర్తించి నిన్ను జాబుకు పంపిస్తుండు. ఏదో కోపంలో 4 మాటలు అన్నాడు గాని నువ్వంటే బాగా ఇష్టమే దాస్కి. నువ్వు కూడా చాలా తెలివిగలదానివి. నీ గురించి ఊరంతా ఏమనుకుంటారో తెలుసా? భవాని చాలా గొప్పది, మంచిగా చదువుకుంది, ఆ ఇంటికి కొలువు చేసే కోడలు వచ్చింది అని చెప్పుకుంటుంటే నాకెంత గర్వంగా ఉంది తెలుసా? చిన్న చిన్న విషయాలకు అనవసరంగా బయటపడి ఎందుకు ఇది చేసుకున్నాడు? అవ్వగారింటికి వస్తే అవమానం అవుతుంది. అర్థం చేసుకోయేనా మాట? నీ మంచి కోరేదాన్ని కాబట్టి నీకు ఇంత నిమ్మలంగా చెప్తున్నా. నేను చెప్పే తిరిగి చెప్తున్నానే, తర్వాత నీ ఇష్టం. ఒక్కసారి ఆలోచించు. సరే అక్క, నేను ఆలోచిస్తా. నిన్నన్నా అని అయితే మనసులో పెట్టుకోకే. నా చెల్లె బాగుండాలి, మంచి పేరు ప్రతిష్టలతోటి గొప్ప స్థాయిలో ఉండాలి. అదే నా కోరికనే. నేను పోయొస్తా. చెల్లె ఎటు పోతున్నావే? దుకాణంలోకి పోతున్నాక్క పాల ప్యాకెట్ తేయడానికి. నువ్వెటు పోతున్నావు? నేను మీ ఇంటికే పోతున్నా. ఇంటికాడ ఎవరు ఉన్నారు? అక్కున్నా. సరే. చెల్లె, అన్న వదిన కొట్టి వాళ్ళ అవ్వగారింటికి పంపించిండట, నిజమేనా? అవునక్క నిజమే. అదే ఊరంతా అదే మాట్లాడుకుంటారు. అడిగిపోదామని వచ్చిన ఉన్నాడా దాసన్న? ఇంకా లెవ్వలే పడుకున్నా. మరి ఎట్లా గట్ల కొట్టి పంపిస్తే తీసుకొచ్చుకోరా వదినను? మేము ఎంత మందిని చెప్పినా గానీ అస్సలు మా మాట వింటలేడక్క. పడుకున్నాడు కదా, లేచినాక చెప్తాము. మరి చెప్తే ఇంటాడో ఈనాడో ఈసారి అన్నయ్య. చెల్లె, అత్తగారింట్లో ఉండాల్సిన కోడల్ని కొట్టి అవ్వగారింటికి పంపించారు. నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. మీ పరువే వద్ది. దాసన్నకి ఎట్లన్నా నచ్చ చెప్పి వదినని తీసుకొని రమ్మని చెప్పు, సరేనా? సరే, నేను వెళ్తున్నా, మనకు పని ఉంది. సరే. బిడ్డ, నేను అన్న ఆలోచించావా బిడ్డ? మనం రాజే బిడ్డ అల్లుని తొట్లు పెట్టుకుని ఇంటి మీద ఉన్నదంటే మంచిగా అనుకోరు బిడ్డ. మీరు మంచిగా ఉంటే నాకు కూడా మంచిగా ఉంటుంది బిడ్డ. ఏదో అల్లుడు కోపం మీద కొట్టాను గానికి అలిగేస్తావు బిడ్డ. ఆడపిల్ల అన్నప్పుడు కొంచెం అణిగి ఉండాలి. మనము ఆ ఇంటికి ఇచ్చినప్పుడు నువ్వు అక్కడి బిడ్డవి, ఇక్కడి బిడ్డవి కాదు బిడ్డ. కొంచెం మనసు నిమ్మలం చేసుకోవాలి బిడ్డ. అల్లుడు మంచోడు, ఏదో కోపం మీద ఆవేశంలో ఎట్లా జరిగిందో గానీ జరపో బిడ్డ. నేను ఆలోచించుకుంటా బాపు. ఇప్పుడు నన్ను ఏం మాట్లాడియకు నువ్వు. సరే బిడ్డ, ఎట్లారా నా మాటని బిడ్డ, మాకు కూడా బాధ ఉంటుంది బిడ్డ. బాధపడకు బాపు, నేను ఆలోచించుకుంటా అని చెప్తున్నా కదా నువ్వు. సరే బిడ్డ.
ఏమైంది ఏమో చెప్తాను. అంతా భయం భయం అవుతుంది. నిన్న కలవడ్డది, భవాన్ని కొట్టిన, అది వాళ్ళ అవ్వగారింటికి అయింది. వాళ్ళ బాపుకి చెప్పింది. వాళ్ళ బాపు రేషం మీద నా మీదకి వచ్చిండు. నా మీదకి వచ్చి నువ్వు మాట్లాడితే నీ గల్ల పట్టుకుంటే నేను వాళ్ళ బాపును కొట్టినట. వాళ్ళ బాపును కొట్టుడు చూసి భవాని బట్టి భవాని నా మీదకి వచ్చి నన్ను కొట్టింది. అంతిదంతా కలొచ్చింది. ఇంక ఇదంతా కాకుండా వీళ్ళు ఇంకోళ్ళి ముసలి దావకంలో పడ్డదట. మనం అందరం దావకంలో చూద్దామని పోతే ఇక అప్పుడే వాళ్ళు వచ్చిరట. వాళ్ళు వచ్చి అంతలో అయిందట. ఈ నానమ్మ దావకంలో వాడు, నేను భవాన్ని కొట్టుడు, వాళ్ళ బాప వచ్చి నీ మీద చేతేసుకుడు, నేను వాళ్ళ బాపను కొట్టుడు, భవాన్ని నన్ను కొట్టుడు, అంత ఆగమాగం అనిపించింది. చట్కన్ లేచినా ఇక నిద్రలకించాలి. అరే పిచ్చడు అంత కలరా? అది సరే కానీ కోడలు ఎప్పుడు తీసుకొస్తావురా? పోయి తీసుకురాపో. 4 రకాలు అనుకుంటారు. పోతేనే తీసుకొత్తా, కానీ పోతే దానికి ముక్కు మీద కోపం. అదేమన్నా మాట ఇడిచిపెట్టింది అనుకో, మళ్ళా నాకు రేషం వచ్చి కొడతా. అందుకే నేను ఆలోచిస్తున్నా ఫోన్ నా దాన్ని. అరే కోడలకు కొంచెం కోపం ఎక్కువనే కదరా, దాంట్లో మనమే కొద్ది దగ్గాలరా. అట్లా అనుకుంటే ఎట్లా బిడ్డ? ఇంకేం ఆలోచిస్తున్నావురా? తోలుకరాపో పోయి. నీకు గింత చెప్పిన అర్థమైతలేదా రా? నువ్వు ఎన్నన్నా చెప్పే, నేను ఆడి పోడు, మళ్ళా ఆడ పెద్ద లొల్లావుడు, ఇదంతా అద్దు. అది ఆనే ఉండదు, నేను పోతున్నా పో. అది ఆనే ఉంటది, ఉందని. వీడు ఎవరు చెప్తే తింటాడు? పెద్ద బిడ్డతో అని చెప్పి చూస్తా, ఆమె చెప్తానని తింటాడేమో. నిమ్మకాయలు ఎవరు చెప్పుకోతురో ఏమో, ఒక్కట్లే కూడా వేసారు. గిడ ఒకటి ఉన్నది. అమ్మా, ఏం చెప్తాను బిడ్డ? ఏ బాపు నిమ్మకాయలు నింపదామని వచ్చిందే, ఒక్కటి లేకుండా వేసారు. ఒకటి దొరికింది. అది సరే గాని నేను ఎంత చెప్పిన ఇంటలేడు అన్న. అన్నకు నువ్వనే చెప్పి బిడ్డ వదిన తోలుకరమ్మని. నువ్వు చెప్తేనే వినప్పుడు నేను చెప్తే ఏమింటాడే బాపు? నువ్వు మంచిగా చెప్తున్నావు నాకు. ఏదైతే అదైతే నువ్వు చెప్పి చూడు బిడ్డ ఒకసారి. సరే బాపు, నేను చెప్తే తీ గాని నువ్వైతే స్నానం చెప్పు. మంచిగా చేసినావు బిడ్డ, పోయి స్నానం చేస్తా. నువ్వైతే వాడికి పోయి చెప్పు. సరే పో, ఇంత తిను. సరే బిడ్డ. ఓవన్నా అట్లా పోతే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? అన్నా చెల్లె, ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదురా. సరే గాని బాపు చెప్పిందట కదా వదిలేని తీసుకురమ్మని. చెప్పిండు. మరి పోయి తీసుకురాకపోయినావు అన్న, ఇంకా కూర్చున్నావు. అరే తీసుకొస్తారా, పోయిన తర్వాత అక్కడ ఎట్లా మాట్లాడాలి అని ఆలోచిస్తున్నా. మనం ఏం ఉట్టిగా పంపలే కదా అవ్వగారింటికి, కొట్టి పంపిత్తి. సరే గాని వంట చేసినావా? చేసిన. సరే పోతా గాని తినిపోతప్ప అన్నం ఎత్తు. దా. ఏందే బాబాయ్, భవానికి ఎట్లా చేసింది ఏంది? ఎంత కోపమని ఉండొచ్చు, సంసారం అన్నాక లొల్లీలు కావా? ఏదన్నా నువ్వేం మాట్లాడవు, నిమ్మకు నీరెత్తనట్టు ఉంటావు. అందుకే నేను దాసుకు ఫోన్ చేసిన, వస్తానంట, నేను మాట్లాడతా. ఏం చేయాలి బిడ్డ? నేను జాబ్ చేస్తున్నా అనుకుంటా అల్లుడి మీద తిరగబడ్డట్టు జర మాట్లాడే వరకు ఇద్దరి మధ్యలో దురుసు మాటలు అయినాయి. కొట్టిండు అల్లుడు. ఇక ఎంత చెప్పినా ఇంటలేదు. నిన్నటి నుండి కూడా సంధానిస్తున్నా. అదే బాపు, నాకు కూడా గదే ముచ్చట తెలిసింది. నేను అదే అనుకుంటున్నా, అరే ఆడపిల్ల జాబ్ చేసినంత మాత్రాన ఆడపిల్లనే అవుతుంది. ఇంట్లో అందరి మీదకి ఎటుపడతాట ఎగురితే ఊకుంటాడా కట్టుకున్న మొగుడు? ఇంకా దాస్ మంచోడు అయిపట్టుకనే లొల్లిగా పెద్దగా కాలేదు. అందుకే నేను దాసుని పిలిపిస్తున్నా, మాట్లాడదాము. సరే బిడ్డ, మంచి పని చేసినావు. అల్లుడు వచ్చినాక మాట్లాడదాం బిడ్డ. జర మాట్లాడతా బాబాయ్, నువ్వేం రంది పెట్టుకోకు. దాస్ తోటి నేను మాట్లాడతా, నేను సర్ది చెప్తా. సరే బిడ్డ. బాపు, అన్న పోయి బాగాసేపు అవుతుంది కానీ అక్కడేమన్నా లొల్లి అవుతుంది కావచ్చే, పోయి చూసేస్తావు ఒకసారి. లొల్లేం కాదు బిడ్డ, అందరం చెప్పేది లొల్లేం కదా. వదిలేం తీసుకొని వస్తాడు, నువ్వేం టెన్షన్ పడకు బిడ్డ. బాపు, అన్న అనవసరంగా వదిన మీద చేయలాబట్టిండు. అనవసరంగా కొట్టి పంపించా. ఇప్పుడు అమ్మనేమో ఇప్పుడు హెల్త్ బాగాలేక దవాఖానలో పడ్డది. ఎట్లా నీకు ఇట్లా చేస్తే?
అన్న వేయండి కదా బిడ్డ కోలుకొస్తాడు. మీరు ఊరికి రాని పడకురు, నాకు కూడా రాని పెట్టకురు మీరు. ఏమో బాపు ఆడ ఏం నొల్లైతుందో ఏమో, ఈడనేమో ముసలామెకు బాగాలేకపోయాయి. మీరు ఊరికి అట్లా అనకురు బిడ్డ. మీరు అన్న కొద్ది నాకు భయం అవుతుంది. అన్న తీసుకొస్తాడు, రంది పడకురు మీరు. బాబాయ్ దాసుని రమ్మని చెప్పిన, ఇంకా అత్తలేడు. ఇంతసేపు అవుతుంది అదే బిడ్డ మరి. ఏమన్నా పని పడ్డదా? అట్లేం చేయడు, మాట అంటే మాటే, వస్తా అంటే వస్తాడు. మరి ఏమైందో? ఆ బాబాయ్ దాసు వస్తుండు. వస్తున్నట్టున్నాడు బిడ్డ. ఇక్కడనే ఉన్నారా మామ? దాసు ఏమైంది, లేట్ అయింది? వేరే చిన్న పని ఉంటే అది చూసుకొని వస్తున్నావు అదనే. మామ ఏమనుకోకు, నేను భవాన్ని కావాలని కొట్టలే. ఎంతవరకు అంత నోటికి మాట్లాడితే మా బాప ముంగట వాళ్ళ ముంగట ఎట్లుంటది? ఓ పెద్ద మనిషి అంటే విలువ లేదు. ఆమె పని చేస్తుందని ఎట్లా పడితే అట్లనే అని మాట్లాడుతుంది. కొంచెం కోపం వచ్చింది, అందుకనే ఒక దెబ్బేసిన. ఏమనుకోకు మామ. కాదు బిడ్డ, ఇదివరకు దాకా బిడ్డతోటి మాట్లాడినా, చెప్తుంటలేదు, రానే రా అంటూ. మీ మధ్యలో ఎంత పెద్ద ఘర్షణ ఏం జరిగిందో ఇక మరి ఎట్లా బిడ్డ? బాబాయ్ నువ్వుండే, దాసు నీ మంచితనం ఏందో నాకు తెలియదా? భవాని చిన్నపిల్ల, అది చదువుకుందన్నట్టే గాని దానికి పెద్దగా చిక్కులు తెలియదు. ఏదో ఆవేశంలో గొడవలేని, మేం మాట్లాడినా కూడా ఇంటలేదు, కోపం మీద ఉంది. జర ఎంత కాదనుకున్నా మీరిద్దరాలు మౌలు, నువ్వే మాట్లాడి దానికి సర్ది చెప్పు. నా చెల్లె మంచిది. నాకు తెలియదా వదినే, నేను కావాలని కొట్టలేదు. ఆమె ఒక మాట ఇడిచిపెట్టింది, అందుకనే కోపం ఆగక ఓ దెబ్బేసిన. అంతేగాని ఆమె నుంచి దూరం ఉన్నామని కాదు. సాయంత్రం బుదరకిచ్చుకొని బతిలు నాడదాం అనుకున్నా. ఇంత లోపట్నే మీ ఇంటికి వచ్చింది మామ. నేను మాట్లాడేందుకే వచ్చిన. ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్పడానికి చూసి తీసుకొని పోతావు అదినే. దాసు నీ గురించి నాకు తెలియదా? నువ్వెంత మంచోడివి. అది కూడా తెలుసు తెలియకనో ఆవేశపడ్డది, కోపం మీద ఉంది. మెల్లగా బుజ్జకించు, ఖచ్చితంగా ఒప్పుకుంటది. సరే వదినే, ఎక్కడుంది? లోపల ఉంది, మాట్లాడుకో. సరే నేను పోయి ఒకసారి మాట్లాడా. పో దాసు. బాబాయ్ నువ్వేం రంది పెట్టుకోకే, దాసు మంచోడు, మనల్ని అర్థం చేసుకుంటాడు. కుటుంబం అన్నాక కోపతాపాలు ఉంటాయి, నువ్వు అవేం మనసులో పెట్టుకోకు. వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటే నాకు కూడా సంతోషం కదా బిడ్డ. సరే నువ్వు కూడా చెప్పు బిడ్డ, కొంచెం చెల్లెకు నచ్చ చెప్పు. చెప్తానే, నువ్వేం రంది పెట్టుకోకు. చెల్లె మంచిది, మాట వింటది. భవాని, భవాని మాట్లాడు భవాని నాతోని. చెప్పు ఏందో. నాకు తెలుసు భవాని, నేను చేసిన తప్పే. నిన్ను కొట్టుండకూడదు, కానీ నువ్వు అందరి ముంగట గట్లా మాట్లాడేసరికి కోపం ఆక ఒక దెబ్బేసిన. సాయంత్రం అయితే నిన్ను బతిమలాడదాం అనుకున్నా, కానీ నువ్వు ఆలోపే ఇంటికి వచ్చేసినావు. నన్ను క్షమించు భవాని. ఇంకా నాకు నా మీద కోపం తగ్గపోతే నన్ను కూడా నువ్వు కొట్టు భవాని. అయ్యో గట్లెందుకు అంటున్నావు దాసు? నువ్వే నన్ను క్షమించు. నేను కూడా అంత ఆవేశపడకుంటే మంచిగా ఉండేది. నాదే తప్పు, నువ్వే నన్ను క్షమించు. నేను నిన్నటి నుంచి ఆలోచించుతున్నా, నేనెందుకు అంత ఆవేశపడ్డానా అని. ఏదో కోపంలో ఒక మాట అన్నావు, దానికే నేను ఇట్లా వెళ్ళి రావన్నా. నాదే తప్పైంది, క్షమించు. మరి ఇంకేంది భవాని, మన ఇంటికి పోదామా? సరే పోదాం, కానీ దాసు నాకు ఒక మాటి. ఏంటిది భవాని? నువ్వు ఇంకొకసారి నా మీద చేసుకోవద్దు. నేను ఎందుకు కొడతా నిన్ను? కొట్ట. సరే గాని నువ్వు తీసుకోపోతా అంటున్నావు, మరి ఇంట్లో మామయ్య గిట్లా ఏమంటారో ఏమో. ఏదో కోపంలో వాళ్ళు కూడా మాట్లాడారు, కానీ వాళ్ళే నాతో మాట్లాడి నిన్ను తీసుకొని రమ్మని చెప్పారు. హో, వాళ్ళు మాట్లాడి తీసుకురమ్మంటే నేను నా దగ్గరకు వచ్చి తీసుకోపోతున్నావు, గాని నీకు ప్రేమ ఉండి కాదు కదా.
ఓ పిసదానా మళ్ళా మొదటికి వచ్చినవానే నీ మీద ప్రేమ లేకపోతే గిడి దాకా ఎందుకు అత్త చెప్పు. వట్టిగన్న దాసు, నాకు కూడా వాళ్ళని చూడబుద్ధి అవుతుంది. పోదాం. సరే పా. బాపు అన్నట్టుండే. నమస్తే బావా. నమస్తే. అంత మంచిదేనా బావా? ఏం మంచిది బా, ఇక మొక్కల నొప్పులు మోసల నొప్పులు అంటే ఇవే ఉన్నాయి. అయితే కొడుకు తెలియక ఏదో కోడలు మీద చేయి చేసుకున్నాడు, అదే మనసులో పెట్టుకోక బావా. లేదు గట్లేం లేదు బావ, నేను నా బిడ్డకు కూడా చెప్పిన మంచిగా ఉంటుంది. మీరు మంచిగా ఉన్నారా బిడ్డ? మంచిగా ఉందా మామయ్య? మీ పానం కులాస్ ఉందా? ఇట్లున్నాం ఏదో దేవుని దయ వల్ల బిడ్డ. వదినా మంచిగా ఉన్నావా? మంచున్నారా? మీరు మంచున్నారా? మంచిగా ఉన్నావు వదినా. మావయ్య ఏదో ఆవేశంగా మాట్లాడినా, నన్ను క్షమించురి. అట్లా అనకు బిడ్డ, నువ్వు లేకపోతే ఇల్లంతా చిన్నమైనట్టుకుంది బిడ్డ. నిన్నటి నుంచి ఏం మనసులో పడతలేదు బిడ్డ నాకు. నువ్వు వచ్చినావు నాకు సంతోషం బిడ్డ. తప్పైంది మావయ్య, అందరం కలిసి ఉందాం. సరే బిడ్డ. అవుగాని ఈ ముసలిది మావయ్య చిప్స్ తినుకుంటా ఈయనే కూర్చుండాలి కదా. అయ్యో నీకు తెలియదా బిడ్డ, నువ్వు పోయినాక బీపీ ఎక్కువ అయిపోయింది, నువ్వు పోయిన రందితోటి హాస్పిటల్ చేంజ్ చేసినాం. అయ్యో అవునా? ఇప్పుడు ఎట్లున్నది మావయ్య? ఇప్పుడు మంచిగానే ఉందట. దాసు మనం హాస్పిటల్ పోదాంపా. పోదాం, మనం ఇప్పుడు వచ్చినాం కదా, మామ వాళ్ళని ఇంట్లోకి తోలేసి మనం వెళ్దాం. అవు పిల్ల, నీ జాబ్ ముచ్చట ఏమైంది మరి? మా వదిన 30,000 ఇస్తే నా జాబ్ కన్ఫర్మ్. ఊకోవే వదినా, మొత్తం మీద ఇంటికైతే వచ్చినావు, అదే చాలు వదినా. దా లోపలికి వెళ్దాం. దా మామ. మనం ఇంట్లోకి ఏమవుతాం. సరే బా.